థియేటర్‌లో 'మహావతార్ నరసింహ' అనే సినిమా సంచలనాలు సృష్టిస్తుంది. రోజు రోజుకి దాని కలెక్షన్స్ పెరుగుతున్నాయి. చెప్పులిప్పేసి సినిమాలు చూసేవాళ్ళని మొదటిసారి చూసాము. అండ్ ఇంకా స్నానాలు చేసి సినిమాలకెళ్తున్నారు. సినిమా థియేటర్ మధ్యలో కూడా ఇంటర్వెల్‌లో ఎగ్ పఫ్‌లు, చికెన్ పఫ్‌లు తినట్లేదు. అసలు ఇట్లాంటి సంఘటన నేను చాలా అసలు ఫస్ట్ టైమ్ వింటున్నా బేసికల్లీ. అన్నమయ్యలు, రామదాసులు, అమ్మోరులు చాలా చాలా దేవుళ్ళు సినిమాలు చూసాం గానీ, ఇట్లాంటి సిట్యుయేషన్ ఎప్పుడు మనకి క్రియేట్ అవ్వలేదు. సో, దీని గురించి మాట్లాడదాం. అలాగే నరసింహుని అవతారం గురించి ఈ సినిమా ఎందుకు ఇంతలా సక్సెస్ అయింది అనే విషయం మాట్లాడదాం. మనతో పాటు ఆధ్యాత్మికవేత్త ఇంగో కర్ణమ్మ గారున్నారు. నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ అప్పుడెప్పుడో 'భక్త ప్రహ్లాద' ఫస్ట్ 'మూకీ' సినిమా. ఆ తర్వాత 'చెంచు లక్ష్మి'. ఆ తర్వాత మన మళ్ళీ 'భక్త ప్రహ్లాద' రోజా రమణి గారితో ఎస్వీఆర్ గారు తీసింది. ఇక మధ్యలో ఎప్పుడు ఇవి రాలేదు ఆ ప్రస్తావన. 'హిరణ్యకశప' సినిమా తీస్తాను అని గుణశేఖర్ గారు రానాతో ప్రకటించారు కానీ విరమించుకున్నారు. తర్వాత ఏదో బడ్జెట్ ఇష్యూ వల్ల. ఏమో లాస్ట్‌కి మొత్తానికి నరసింహుని అవతారం థియేటర్‌లో సంచలనం సృష్టిస్తుంది. యానిమేటెడ్ సినిమా. 'భక్త ప్రహ్లాదుడు' ఉన్నాడు. ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఎలా పుట్టారు, ఏ టైంలో సంభోగం చేస్తే వాళ్ళు రాక్షసులుగా పుట్టారు, ఆ తర్వాత ఒకతన్ని వరాహ అవతారం ఎలా చంపింది, అతను భూదేవిని బంధిస్తే, ఇంకొక అతను సృష్టిని నాశనం చేస్తాడంటే అతన్ని ఎలా అంతమొందించారు. ఈ కథ అంతా కూడా కళ్ళకు కట్టినట్లుగా మంచి డబ్బింగ్, మంచి యానిమేషన్, మంచి విజువల్స్తో చూపిస్తే ఇంత నుంచి అంతవరకు అందరూ కూడా వెళ్తున్నారు. ఈ ఎలా చూడాలి? అండ్ నరసింహుని అవతారం గురించి కొంచెం చెప్పండి. జై గురుదేవ. ప్రతి యుగములోనూ ప్రతి మన్వంతరానికి 4 యుగాలు ఉంటాయి. కృత, త్రేత, ద్వాపర, కలి యుగములు. అలాగే ప్రతి యుగములోనూ కూడా సురాసురులు అంటే సురులు అంటే దేవతలు, అసురులు అంటే రాక్షసులు, ఈ 2 వర్గాలు ఉంటాయి. ఇప్పుడు మనం కలికాలంలో దుర్మార్గులు, నీచులు, నికృష్టులు అని మనం చెప్పుకోవట్లేదు. అలాగా చెడ్డవారు ఉంటారు, మంచివారు ఉంటారు. అయితే ఎవరైతే అసురులు వాళ్ళ యొక్క అసుర లక్షణాలతోటి సాత్వికంగా జీవించేటువంటి మంచివారిని హింసిస్తూ ఉంటారో, ఆ హింస పరాకాష్ఠకి చేరుకున్న తరుణంలో దేవతిర్యం మనుష్యాదులు అందరూ కూడా ముక్కోటి దేవతల్ని ప్రార్థిస్తారు. అప్పుడు దేవతాగణం అంతా కూడా వాళ్ళకి ఆరాధ్యులైనటువంటి త్రిమూర్తుల్ని ఆశ్రయిస్తారు లేదా త్రిమాతల్ని వేడుకుంటారు. ఈ రకంగా రాక్షస బాధ ఎక్కువగా ఉంది, హింస ఎక్కువగా ఉంది. అంచేత మీరు పూనుకొని మమ్మల్ని రక్షించండి అని ఆ విధంగా శ్రీ మహావిష్ణువుని వేడుకున్న తరుణంలో ఆయన ఏదో ఒక అవతారంలో వచ్చి ఈ దుష్ట సంహారం చేయడం, శిష్ట రక్షణ చేయడం జరుగుతూ వస్తోంది. ఇటువంటి ఒక యుగ యుగాలుగా జరుగుతున్నటువంటి ఈ కథని, ఈ కథలో ఉండేటువంటి సన్మార్గులు, దుర్మార్గులు 2 వర్గాలు ఉంటారని చెప్పాను కదా. సన్మార్గులు ఎవరు? హరిభక్తులు, భగవంతుడు భక్తులు. దుర్మార్గులు ఎవరు? వాళ్ళకి రివర్స్గా బిహేవ్ చేసేవాడు. అటువంటి హిరణ్యకశపుడి కుమారుడైన ప్రహ్లాదుడు హరిభక్తుడు. హిరణ్యకశపుడు తనకు తానే నన్ను స్మరించాలి, నా వైరి, నా శత్రువు అయినటువంటి శ్రీహరి ముల్లోకాలు ఎంత వెతికినా ఎక్కడా కనబట్టలేదు, అతన్ని కొలుస్తావా, పైగా నా కొడుకు అయ్యుండి కాబోయే యువరాజువి నువ్వు అని చెప్పి కుమారుడి మీద ఎన్నో రకాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. ఆ పిల్లవాడు వినడు. వినకపోవడంతో ఆయన కోపం పెచ్చిమీరిపోయి, అసలు ఏడిరా నీ శ్రీహరి, రమ్మను, నేను శివుణ్ణి మెప్పించి అనేక వరాలు పొందాను, అటువంటి నాకు ప్రాణభీతి లేదు, ఎక్కడ ఎవరి వల్ల కూడా నా ప్రాణము తీయకుండా పోకుండా ఉండేలాగా నేను వరాలు పొందినటువంటి వాడిని, నన్ను నీ శ్రీహరి చంపలేడు, ఎక్కడున్నాడు చూపించు అంటే అప్పుడు
ఆ భక్త ప్రహ్లాదుడు చిరునవ్వు నవ్వి తండ్రితో అంటాడు, తండ్రి ఎందుకలడు అందుకు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకిన అందెందే కలడు అంటే వెంటనే ఆయన తన ఆ, పెద్ద విశాలమైన రాజభవంతిలో పిల్లర్. ఒక స్తంభాన్ని చూపించి, ఎరా ఇందులో ఉన్నాడా అంటే "ఆ, ఉంటాడు" అంటే వెంటనే తన గద ఆయుధంతో మోదుతాడు. ఆ స్తంభం రెండుగా చీలిపోయి అందులోనేంటి నారసింహ అవతారంతో శ్రీహరి ఉద్భవిస్తాడు. ఎలాగా? ఇంతవరకు మానవాకారము, ఈ తల భాగము సింహ అవతారము, చేతులకి కోరలు గోళ్ళు ఉంటాయి అన్నమాట. చాలా భీకర రూపంతో ఆయన ప్రత్యక్షమయ్యి ఈ హిరణ్యకశిపుణ్ణి పట్టుకొని ద్వారబంధం దగ్గరికి తీసుకువెళ్ళి ఆ ద్వారబంధం మధ్యలో నిలబడి అతన్ని తన తొడ మీద పడుకోబెట్టుకొని ఈ నఖములు అంటే గోళ్లతోటి అతన్ని చీల్చి మరీ చంపేస్తాడు. అంటే అతనికి వరం ఉంది, నరుల చేత కానీ దేవ కిన్నెర కింపురుష ఎవ్వరి చేత కానీ భూమి మీద కానీ ఆకాశంలో కానీ ఎక్కడా కూడా నాకు మృత్యు రాకూడదు అని. ఎక్కడా కాదు, పగలు కానీ రాత్రి కానీ ఎప్పుడు కాదు. అది సంధ్యా సమయం, పగలు కాదు రాత్రి కాదు, సూర్యాస్తమయ సమయము, అది ద్వారబంధము. అంటే ఎక్కడా కాదు, ఈయన కోరిన వరాల్లో లేని ప్లేస్ అది, ఈయన కోరిన వరాల్లో లేని రూపం అది. అటువంటి రూపంతో వచ్చి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆ శ్రీహరి ఈ హిరణ్య కశిపుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించి అతన్ని తనలో మోక్షమిచ్చి ఐక్యం చేసుకుంటాడు. ఇది భక్త ప్రహ్లాద కథ. లోకమందరికీ చాలామందికి తెలిసిన కథ. సినిమాల రూపంలో చూసి తెలుసుకున్న వారు ఉంటారు, అలాగే గ్రంథాలు చదివి తెలుసుకున్న వారు ఉంటారు. అయితే ఈ కథని జనము ఎందుకు ఆదరిస్తున్నారు అంటే ఇక్కడ రెండు కారణాలండి. దుష్ట సంహరణ, దుర్మార్గాన్ని ఎవరైతే ఇష్టపడరో వాళ్ళు ఈ సినిమాని ఇష్టపడతారు. నీచులు, నికృష్టులు, దుర్మార్గులు ఈ సినిమాని ఇష్టపడరు. ఎవడో శ్రీహరి కొట్టం వచ్చి చంపేస్తాడా, ఇన్ని వరాలు ఉన్నటువంటి ఇంత బలవంతుడు, ఇంత శక్తిమంతుడు, ఇంత అసురాగ్రేశ్వరుణ్ణి మట్టు పెడతాడా అని వాళ్ళు వెళ్ళరు. కానీ మంచి వాళ్ళు ప్రతి వాళ్ళు పెడతారండి. ఆ విధంగా కూడా ఈ చిత్రము ఆదరింపబడుతోంది. మరింత ముఖ్యమైన అంశం ఏమిటంటే యానిమేషన్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించడం అనేటువంటిది ఆబాల గోపాలాన్ని ఆకర్షించేటువంటి అంశము. 3D ఎఫెక్ట్ తోటి ఆ దృశ్య కావ్యాన్ని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళ కన్నుల ముందు ప్రత్యక్షంగా ఆ సన్నివేశాలు వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్నట్టు, వాళ్ళు అక్కడ ఉండి దాన్ని చూస్తున్నట్టుగా అనుభూతి చెందే విధంగా 3D ఎఫెక్ట్లో యానిమేషన్లో చిత్రించారు. అంటే ఎన్నో కోట్లు వెచ్చించి తీసి ఉంటారు. అది ఖచ్చితంగా ప్రజాదరణ పొందవలసిన అంశము, పొందుతుంది. ఇందులో ఆశ్చర్యం ఏం లేదు. ఇంకా కూడా మరిన్ని కోట్లు ఆర్జించు పెట్టేటువంటి చిత్ర విధి విధానాన్ని ఈ చిత్రం ద్వారా కొంతమంది నిర్మాతలు గ్రహించి మరిన్ని మంచి చిత్రాలు ఇటువంటివి నిర్మించాలి. అలాగే ప్రజలకి మంచి ఏది చెడు ఏది, ఎవరిని నమ్మాలి భగవంతుడని, ఎవరిని గురువు అని నమ్మాలి, ఎవరిని అనుసరించాలి, వేటికి దూరంగా ఉండాలి అనేటువంటిది ప్రజలు ఇప్పటి జనరేషన్ ముఖ్యంగా బాగా తెలుసుకోవడానికి ఇటువంటి పురాణ గాథలు మరిన్ని సినిమాలుగా రావాలని కోరుకుందాము. ఎనివే, ఆ చిత్రము విజయానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. అప్పట్లో కూడా తీసినటువంటి పౌరాణిక చిత్రాలు ఆల్మోస్ట్ అన్నీ కూడా విజయవంతమైన చిత్రాలే. అప్పుడు నటించిన నటీనటులు వారందరూ కూడా ధన్యులే. అప్పుడు ఆ చిత్రాలని ఇప్పటికీ మనము చూడడానికి మనకి అందుబాటులో ఉన్నాయి, అది మన అదృష్టము. కానీ వాటిని చూసి ఆదరించాలి అనేటువంటి సద్బుద్ధి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి చిత్రాలని ఆదరిస్తారు. మరిన్ని మంచి చిత్రాలు యానిమేషన్లో
ఇలా రావాలి అని కోరుకుందాం. అండ్ ఇక్కడ అసలు విషయానికి వస్తే ఇంత చెప్పుకున్నాం కదా, ఉం. ప్రతి దాంట్లోనూ గుడ్డు మీద ఈకలు బీకే వాళ్ళు ఉంటారు కదా. ఉంటారు. ఇప్పుడు ఒక కొత్త వివాదం 2 తెలుగు రాష్ట్రాల్లో, 3 తెలుగు రాష్ట్రాల్లో, ఇంకోటి విడిపోలేదులే, సంతోషం దేవుడి దయ వల్ల. ఏమైందంటే నరసింహుడు మా ఊడే, మా తెలంగాణోడే. ఇదిగో యాదగిరి గుట్ట ఇక్కడ ఉంది చూడు, అక్కడ స్వయంభూ ఉంటది. కొత్త గుట్ట మొన్న కేసీఆర్ కట్టాడులే పైన, కానీ కింద పాత కూడా అలాగే ఉంది, అది స్వయంభూగా వెలిసింది, ఇక్కడోడే అని వీళ్ళు. అహోబిలం రాయలసీమ అహోబిలములు లేదు 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 లేదు, అసలు వెలిసింది ఇక్కడ, ఇట్లా చీల్చిన రక్తం ఇంకా అక్కడే ఉంది చూడు, ఇవన్నీ ఎర్రగానే ఉన్నాయి ఇప్పటికీ, ఇదే ఆనవాళ్ళు, మీది కాదు మాది. ఇటు వైజాగ్ వాళ్ళు కూడా వచ్చారు, నో 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 నో, అసలు మా నరసింహుని గురించి ఎన్ని చరిత్రలు చెప్పినా తక్కువే, ఇది మాది అని. అటు నరసింహుడు ఎవరి వాళ్ళు ఇంతకి? అందరి వాడు. ఆంధ్ర తెలంగాణ రాయలసీమ లేవా ఆయనకి? అవన్నీ ఉండవు. పరమాత్ముడు ఈ సకల చరాచర సృష్టికి కర్త, ఆయన కర్త కర్మ క్రియ అన్ని జరిపించేది ఆ పరమాత్ముడు. సాక్షాత్తు పరమాత్ముడు నావాడంటే నావాడు అని దెబ్బలాడుకోవడం వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనం. అందరి వాడు భగవంతుడు, అందరి వాడు. కానీ ఇంతకి ఏ చరిత్ర నిజం? ఇప్పటికీ కొట్టుకు చేస్తున్నారు చాలా మందికి. అహోబిలం అంటే అక్కడ ఏదో ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి ఓకే, అండ్ పైన అహోబిలం నేనైతే నమ్ముతా అహోబిలం అని. యాదగిరి గుట్ట ఓకే, టెంపుల్ కట్టారు, బట్ ఈవెన్ నాకు అంత నాలెడ్జ్ లేదు. అహోబిలం మీద నాకు కొంచెం ఉంది, వైజాగ్ కూడా అంత తెలియదు. అంటే పురాణాలు చరిత్రలు వాటిని ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా అహోబిలాన్నే నమ్ముతారు. బికాజ్ వెలసింది ఇక్కడ, ఆయన వెలిసిన వెంటనే ఆ రూపం కొద్దిసేపే ఉండింది, తర్వాత ఆయన అడవుల్లో సంచరిస్తారు. ఆ కొద్దిసేపట్లో అంటే అక్కడ వెలిసింది తర్వాత ఆయన చంపినప్పుడు అక్కడ రక్తపాన వాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన తర్వాత అడవుల్లో సంచరిస్తే అడవుల్లో తిరుగుతా ఇటు వచ్చాడా లేకపోతే అటు ఎటైనా వెళ్తారు. పరమాత్ముడు ఏముంది, అలా రెప్పపాటు కాలంలో ఎటు కావాలంటే అటు వెళ్ళగలరు. వెలసింది అహోబిలమే అయితే ఖచ్చితంగా అని మన పురాణాల ద్వారా మనకి అర్థమవుతున్న అంశం. అంటే ఏమైనా దెబ్బలాడుకోవద్దు, పరమాత్ముడు అందరి వాడు. సినిమా హిట్ అయ్యేసరికి అందరు లేదు ఇది మా దేవుడు కొట్టుకు వస్తున్నారు. దేవుడు మనవాడు, మనందరి వాడు, మనందరం కూడా భగవంతుడి సృష్టి. థ్యాంక్ యూ. జయ గురుదేవ.